హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే సోయా చంక్స్ లేదా మీల్ మేకర్స్ అంటూ ఉంటాం కదా, వాటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీ ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. టేస్ట్ అదిరిపోతుంది. సో మీల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని, 2 టమాటోస్ని కట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి ఉంచుకోవాలి. దానిలో 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ బాదం పప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుని వాటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అవుతూ ఉంటాయి. వేరొక స్టవ్ వెలిగించుకొని మనము దానిపైన వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన వాటర్లో 1 కప్కి సోయా చంక్స్ వేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకున్న వాటిని మనం సపరేట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. సోయా చంక్స్ని వాటర్తో సపరేట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారుతూ ఉండగా సోయా చంక్స్ స్టవ్ వెలిగించుకొని మనము స్టవ్ పైన కడాయి ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సోయా చంక్స్ని వాటర్తో సపరేట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనం ఏ కర్రీలో సోయా చంక్స్ యూస్ చేస్తున్నా సరే ఇలా హాట్ వాటర్లో వేసుకొని వాటర్ సపరేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవడం వల్ల సోయా చంక్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్టవ్ని సిమ్లో ఉంచుకొని సోయా చంక్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సోయా చంక్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన ఉంచుకోవాలి. సోయా చంక్స్ తొందరగా మాడిపోతాయి. కొంచెం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకొని సపరేట్గా పక్కన ఉంచుకుందాము. ఇలా సపరేట్గా తీసుకుని పక్కన ఉంచుకున్న సోయా చంక్స్ని తర్వాత కర్రీలో వేసుకోవాలి. సోయా చంక్స్ వేసుకొని మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ ఉంచుకున్నాము. పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి నెయ్యి వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా దినుసుల్ని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత వాటిలోకి ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే నేను రెడీగా ఉంచుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పాన్లో వేసుకొని పాన్ని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అవుతుండగా వీటిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పసుపు ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న 2 స్మాల్ సైజ్ టమోటాలని కట్ చేసి ఉంచుకున్నాం కదా, టమోటా ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. మీరు ఒక్కసారి ఇంట్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ టమాటా ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటిలో 1 టేబుల్ స్పూన్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ కర్రీని బట్టి ఈ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వాటిపైన మూత ఉంచి ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోండి. ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా స్టీమ్కి ముక్కలు కొంచెం ఉడికాయి కదా, ఇలా ముక్కలు ఉడికిన తర్వాత వాటిల్లో మనం 2 టేబుల్ స్పూన్స్కి కారం యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు మొత్తాన్ని కలుపుకొని ముందుగా మనం 1 కప్లో తీసుకొని సోయా చంక్స్ రెడీగా ఉంచుకున్నాం కదా, ఫ్రై చేసుకొని ఈ సోయా చంక్స్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో సోయా చంక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు మొత్తానికి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకొని పల్లీలు అవి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తానికి మెయిన్ ఈ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్లనే మనకి కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని కర్రీకి పట్టేలాగా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ చల్లారాక కుక్కర్ మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్కి చికెన్ మసాలా యాడ్ చేసుకొని కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని కర్రీ
బబుల్స్ వచ్చేలాగా ఒకసారి మళ్ళీ ఉడికించుకోవాలి. వెజిటేరియన్స్ చికెన్ మసాలా యూజ్ చేయలేం కదా అనుకునేవాళ్ళు దీని ప్లేస్లో గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కర్రీ ఇలా గ్రేవీగా చూడటానికి కాదు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. బబుల్స్ వస్తూ మనకి ఇలా ఉడికిపోయింది కదా. అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.